ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాసుకు వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. ఈ రోజున మనము దైవీ గుణాలు ఎలా ఉంటాయి అనే ఒక ముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుంటాము. దైవీ గుణాలు ఎవరిలో ఉంటాయి, దైవీ గుణాలు అంటే ఏంటి, దైవీ గుణాలు ఎలా ఉంటాయి. మరి 16వ అధ్యాయం ఈరోజు మనం ప్రారంభిస్తున్నాము. ఈ 16వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకాల వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాము. ఈరోజు క్లాస్లో ముఖ్యమైన అంశము దైవీ గుణాలు అలాగా ఉంటాయి. సో ఎవరైనా మన క్లాస్లో శ్లోకం చదవండి చక్కగా. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞాన యోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ సాత్వాయ యతప అర్జవం అహింసా సత్యమ క్రోధ త్యాగః శాంతిరపైసునం దయా భూతేష్వలోలుప్త్యం మార్దవం క్షీరచాపలం తేజక్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. హరే కృష్ణ గురించి. హరి బోల్. హరే కృష్ణ. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఆ అర్జునుడు చెప్తున్నాడు, ఓ అర్జున, ఓ భరతవంశీయుడా, దైవీ గుణాలు కలిగిన వాడిని ఏమంటారంటే దైవీ సంపద కలిగిన వాడిని అంటారు అనమాట. దైవీ సంపద చూడండి, అంతకన్నా సంపద ఇంకేమని చెప్పండి. దైవీ సంపద కలవాని యొక్క లక్షణాలు ఇవి ఇలా ఉంటాయని చెప్తున్నాడు. ఎలాగంటే నిర్భయత్వము, అంటే భయం లేకుండా, ముందు అసలు భయం లేకుండా ఉండాలి. నిర్భయత్వము, భయం లేకుండా. కల్మషము లేని మనస్సు, కుళ్ళు కుతంత్రాలు లేకుండా, రాజకీయాలు లేకుండా, అసూయ లేకుండా ఉండాలన్నమాట. కల్మషము లేని మనస్సు. ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము. అందుకే ఏం చెప్తున్నారంటే జ్ఞానము నేర్చుకుంటమే కాదు,
అది ఆచరణలో పెట్టాలి. అప్పుడే దాన్ని విజ్ఞానము అంటారనమాట. ఆ జ్ఞానము నేర్చుకుంటములో ఒక దృఢ సంకల్పం ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఒక సిన్సియారిటీ ఉండాలి, ఒక పంచువాలిటీ ఉండాలి. ఉం? దానము దానం చేసే గుణం ఉండాలి. దానం చేసే గుణము లేని వాడు అందరూ కూడా వారిని రాక్షసులతో పోల్చారనమాట. ఇవన్నీ దైవీ గుణాలు అన్నమాట. ఏవి? నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢ సంకల్పము, అలాగే దానం చేయటము, అలాగే ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం అంటే కేవలం నేను నియమాలు పాటిస్తున్నానండి అనే కాదు. మంచిది నియమాలు పాటించడం, కానీ మనస్సును కంట్రోల్ చేసుకోవాలి, నోటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎవరికైతే నోరు అదుపులో లేదో వారికి ఇంద్రియ నిగ్రహం లేనట్టే లెక్క. యజ్ఞములను చేయుట, ఇవన్నీ దైవ గుణాలే. దైవీ గుణాలు ఉన్నవాడు యజ్ఞాలు చేయగలుగుతాడు, లేకపోతే అందరూ యజ్ఞాలు చేయలేరు అనమాట. యజ్ఞం చేయుట, పవిత్ర గ్రంథ పఠనము. ఏంటి మన పవిత్ర గ్రంథ పఠనము? చెప్పండి మన క్లాసులో ఎవరైనా. భగవద్గీత, భగవద్గీత, భాగవతం, శ్రీమద్ భాగవతం. భాగవతం, ఆ, అలాగే శ్రీకృష్ణ చరితామృతం. అలాగే తపస్సు. ఉమ్, ఈ కలియుగంలో మన తపస్సు ఏంటి? హరే కృష్ణ మహామంత్ర జపం గురుజీ. సో అలాగే ఆ నిష్కాపట్యము, అహింస, ఉమ్, సత్యసంధత, క్రోధము లేకుండా, అంటే ఇప్పుడు కూడా కోపాన్ని చూపించకుండా ఉండటము. అలాగే త్యాగము, డిటాచ్మెంట్, శాంతి ఉండాలి. ముఖ్యంగా ఇతరుల పట్ల దోషాలను వెతకకుండా ఉండాలి. ఇతర పట్ల దోషాలు అయితే ఏమవుతుందంటే వాళ్ళ దోషాలు మనకు వచ్చేస్తాయి. సర్వ ప్రాణుల పట్ల దయ ఉండాలి. దురాశ ఉండకూడదు, ఉన్నదాడితో తృప్తి పొందాలి. దురాశ పోయి ఉన్నది కూడా పోగొట్టకూడదు అనమాట. దురాశ లేకుండా ఉంటాం. సౌమ్యత, అనుకవ, వినయము, విధేయత, సంస్కారంతో ఉన్నటువంటి అనుకవ, మరియు నిశ్చలత్వము, చంచలత్వం కాదు, నిశ్చలత్వము. అలాగే బలము కూడా, క్షమాగుణము. ఇది చాలా అవసరము. క్షమాగుణం లేనిదే ఎవరు కూడా అసలు మానవ జన్మని సంపూర్ణం చేసుకోలేరు. అలాగే మనస్థైర్యము, పరిశుభ్రత, నీట్నెస్, పరిశుభ్రత. అందుకే మనకి అసలు ప్రభుపాద మన టెంపుల్లో నీట్నెస్కి హై ప్రయారిటీ ఇస్తారనమాట. మన భక్తులు కూడా అలాగే ఉండాలి. ఎవరి పట్ల శత్రుత్వము లేకుండుట, ఇది ధర్మరాజు ఆచరించాడు. నాకెవరు శత్రువులు లేరు, బట్ వారు శత్రువులు అనుకుంటే మాత్రం నా దోషం లేదని చెప్తాడు అనమాట. నాకు ఈవెన్ కౌరవులను కూడా ఎప్పుడు కూడా ధర్మరాజు శత్రువులాగా భావించలేదు. అంత నష్టం చేసినా కూడా, అంత బాధ పెట్టినా కూడా. అది అలాగే అభిమానము లేకుండుట, ఇవన్నీ కూడా దైవీ లక్షణాలు అన్నమాట. ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. ఈ దైవీ గుణాలు, వీటిని దైవీ గుణాలు అన్నారు. ఇవన్నీ ఉన్నవాడిని ఏమంటారంటే వారికి ఉన్నతమైన సంపద ఉందని చెప్పొచ్చు. ఏంటి ఆ ఉన్నతమైన సంపద అంటే దైవీ సంపదే ఉన్నతమైన సంపద. దాని మించి సంపద నీకు ఒకటి లేదనమాట. ఇవాళ ఎంతోమంది మన భక్తులు ప్రచారం చేస్తూ ఉన్నారంటే అందరికి ప్రశ్న, వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని. ఎందుకంటే దైవీ సంపద ఉన్నవాడికి డబ్బు అనేది పెద్ద కష్టమే కాదు. అది అందుకని నిరంతరం కూడా భక్తులు, ఈ ప్రచారం చేసే భక్తులు దైవీ గుణాలను పెంపొందించుకునే కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా దైవీ గుణాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టే ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తూ, అంటే వారి మాట తీరు ద్వారా, వారి ప్రవర్తన ద్వారా, వారి యొక్క ప్రవచనాల ద్వారా, వారి యొక్క ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా అందరినీ ప్రభావితం చేసి వారిని కృష్ణ చైతన్య మార్గంలోకి
నడిపించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది అందరికీ సాధ్యపడుతుందంటే లేదు, కొంతమందికి సాధ్యపడుతుంది. ఎవరు ఆ కొంతమంది అంటే దైవీ సంపద కలిగిన వారు, దైవీ గుణాలు ఉన్నవారు అని తెలుసుకో. సో ఇప్పుడు క్లారిటీ ఉందా మీకు? ఎవరికైనా దైవీ గుణాలు ఎలా ఉంటాయి అనేది అర్థమైందా? ఎస్ ప్రభుజీ. ఓకే. ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి మనకి. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఈ దైవీ గుణాలు ఎలా వస్తాయండి కదా? దైవీ గుణాలు ఉండాలన్నది కరెక్టే, కానీ దైవీ గుణాలు ఎలాగొస్తాయి? మనం ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి అంటే భాష్యము దాదాపు ఒక 6 పేజీల దాకా ఉంది. నేను ఈ 6 పేజీల్లో ముఖ్యంగా ఒక 3 ముఖ్యమైన విషయాలు చర్చిద్దాం అనుకున్నాను నేను ఇవాళ. ఆ ముఖ్యమైన అంశములలో మొట్టమొదటి అంశమే మన ప్రశ్న అడుగుతున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి ఏమైనా సమాధానం వస్తుందని. ఈ దైవీ గుణాలు ఉండాలంటే ఏం చేస్తే దైవీ గుణాలు వస్తాయి? భగవంతునికి శరణాగతి పొందితే వస్తాయి గురుజీ. ఓకే. ఇంకా సాధన ద్వారా వస్తాయి అనుకుంటున్నాను గురూజీ. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. మనకి వేదాలలో ప్రతి జీవికి కొన్ని నియమాలు ఇచ్చారు ప్రభుజీ. ఆ నియమాలు మానవుడు పాటించడం ద్వారా క్రమక్రమంగా అతడు రజోగుణం తమోగుణం నుండి సత్వగుణంలోకి వస్తాడు. ఓకే. కేవలం సత్వగుణంలో మాత్రమే మనిషికి ఆధ్యాత్మిక శక్తి లేదంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందే స్థాయి ఉంటది. న్యూట్రల్ ఫేజ్ కాబట్టి సత్వగుణం. సో ఓకే. ప్రతి ఒక్కరు సత్వగుణంకి రావటం వల్ల అతడు మేబీ ఆధ్యాత్మిక జ్ఞానము లేదంటే శుద్ధ సత్వగుణం యొక్క లక్షణాలను పొందే అవకాశం ఉండొచ్చు. అది కూడా పరంపరలో వచ్చిన ఆచార్యుని శరణాగతి పొందిన తర్వాతనే ప్రభుజీ. ఓకే. ఆ అవకాశం లేని శూద్రుల పరిస్థితి ఏంటి? ఇంకెవరైనా చెప్పండి. అసలు అవకాశం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? మనం అందరి గురించి ఆలోచించాలి కదా. ఇంకెవరైనా చెప్తారా? ఆలోచించండి, మీ బుర్రకి పదును పెట్టండి. హరే కృష్ణ నామ జపం వల్ల ఎస్. సో ఈ రోజు చెప్పబోయే ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈరోజు 3 పాయింట్లు నేను నోట్ చేస్తున్నాను. ఏమిటంటే గర్భధారణ సంస్కారము. ఎందుకు అభిమన్యుడు అంత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు యుద్ధంలో? ఎలా సాధ్యపడిందంటే అతను గర్భంలో ఉన్నప్పుడే దైవీ గుణాలను అతను అలవరుచుకున్నాడు. అర్థమైందా? అలాగే మనిషి జన్మ నుంచి మృత్యువు దాకా 16 సంస్కారాలు ఉంటాయి. అందులో గర్భధారణ సంస్కారం ఒకటి. ఏమిటి గర్భధారణ సంస్కారం అంటే, వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పరిమితమైనటువంటి మైథున సుఖము. ఇది సంస్కృతం. మీ అందరికి అర్థం కావాలంటే శోభనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా అంటే, దీన్ని యాక్చువల్గా గర్భధారణ సంస్కారం అంటారు. అంటే వారికి ఒక మంచి ముహూర్తం పెట్టి ఈ శోభనానికి ముందే ఒక మంచి యజ్ఞం లాంటిది చేసి ఆ యజ్ఞ ప్రసాదాన్ని ఆ దంపతులకి ఇచ్చి వారు దైవంతో సంబంధం పెట్టుకొని వారు ఎప్పుడైతే ఆ మైథున సుఖంలో పాల్గొంటారో వారికి దైవీ గుణాలు ఉన్నటువంటి పిల్లలు పుడతారు. ఇక్కడ ప్రారంభమవుతుందన్నమాట. సో ఇందులో డౌట్ ఉందా? మీకు అర్థమైందా?
ఎస్ ప్రభుజీ. ఎందుకంటే ప్రతి కుటుంబములో స్త్రీది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకండి అందరూ స్త్రీనే కంట్రోల్ చేస్తూ ఉంటారని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక ఎలిగేషన్ ఉంది సొసైటీలో. కానీ స్త్రీకి నిజంగా అటువంటి నియమ నిబంధనలు అవసరమే. ఎందుకంటే స్త్రీ యొక్క బాధ్యత చిన్నది కాదు. తల్లి స్థానము, మొదటి గురువు. స్త్రీ ఎంత పవిత్రంగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత భక్తితో ఉంటుందో అటువంటి సంతానాన్ని కలుగజేస్తుంది. అటువంటి సంతానం వల్ల తల్లికి, తండ్రికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి అందరికి కూడా గౌరవం తెచ్చిపెడుతుంది. అదే నిజమైనటువంటి సమాజ సేవ అని చెప్పారన్నమాట పెద్దలు. అందుకని ఈ గర్భధారణ సంస్కారం అనేది చాలా అతి ముఖ్యమైనది. ఈ గర్భధారణ సంస్కారం నుంచే మొదలవ్వాలి ఈ దైవీ గుణాలు అనేవి. దానికి మనం చూసాం ఎగ్జాంపుల్గా ఒక అభిమన్యుడు ఎలాగ వచ్చాడో మనం చూసాం. ఒక పరీక్షిత్ మహారాజు ఎలా వచ్చాడో మనం చూసాం. పరీక్షిత్ మహారాజు ఎటువంటి గుణాలు అంటే అసలు ఎంత చక్కగా పరిపాలించాడు అంటే వారి రాజ్యంలో ఎవరు కూడా గోవుల్ని కానీ బ్రాహ్మణులు కానీ ఎవరు కూడా బాధ పెట్టేవాళ్ళు కాదు. అటువంటి రాజ్య పరిపాలన చేసిన ప్రపంచాన్ని చక్రవర్తిగా ఆయన పరిపాలించాడు అనమాట. ఇది ఈ గర్భధారణ సంస్కారం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే గర్భంతో ఉన్న స్త్రీ ఆలోచన ఎలాగుంటాయో అవే పిల్లలకు వస్తూ ఉంటాయంట. అందుకే గర్భంతో ఉన్న స్త్రీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దమ్మా, ఎక్కువగా ఆలోచించొద్దమ్మా, శాంతంగా ఉండమ్మా అని చెప్తూ ఉంటారు అందరూ కూడా. అందుకే తనకు కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ స్త్రీ ఎలా ఉంటుందో, స్త్రీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఈ యొక్క ఆ గర్భానికి వస్తాయన్నమాట. అందుకనే ముఖ్యంగా ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఎవరైతే గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీలకి భగవద్గీత, భాగవతం, రామాయణం కానీ చదువుకుంటే మంచి పిల్లలు పుడతారని మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే వర్ణాశ్రమ ధర్మము అంటారనమాట. అంటే మనకి 4 రకాలటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి బ్రహ్మచర్య ఆశ్రమం అని చెప్పి అంటారు. అలాగే తర్వాత గృహస్థాశ్రమము, అలాగే వానప్రస్థాశ్రమము, అలాగే సన్యాసాశ్రమము. ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దైవీ గుణాలే వీటి యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఏ విధంగా అయితే అతను ఇక్కడికి ఒక స్వచ్ఛమైనటువంటి శిశువులాగా ఇక్కడికి వచ్చాడో, ఎవరి జీవితం అయితే ఒక వైట్ పేపర్ లాగా ఉన్నదో ప్రారంభంలో, చివరి రోజుల్లో కూడా మళ్ళీ అదే స్వచ్ఛమైనటువంటి మనసుతో అదే వైట్ పేపర్ లాగానే మళ్ళీ అతను అలా ఉండగలిగితే భగవంతుడు చేరుకోగలుగుతాడు. అలా కాకుండా వైట్ పేపర్లో ఉన్నటువంటి జీవితంలో ఎప్పుడైతే మచ్చలు పడుతున్నాయో, ఈ యొక్క నల్ల మచ్చలు పడుతూ ఉన్నాయో అది కడుక్కోవడం చాలా కష్టం. పడకుండా ఉండటమే చాలా మంచిది. ఆ పడకుండా ఉండడం కోసమే ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఒక ప్రధానమైన కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది మానవుని యొక్క జీవితంలో. అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బ్రహ్మచర్యాశ్రమం నుంచే ప్రారంభమవుతుంది తన జీవితాన్ని వైట్ పేపర్ లాగా ఎలాగా ఉంచుకోవాలి, ఉంచమని చెప్పారు కానీ ఎలాగ ఉంచుకోవాలి అనేది ఈ బ్రహ్మచర్యాశ్రమంలో చెప్పబడుతుంది అనమాట. అది ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి అది ప్రతి ఒక్క పిల్లవాడికి, ముఖ్యంగా పిల్లవాడికి ఒక 10 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత అతనికి ఉపనయన సంస్కారము చేసి గురుకులాన్ని పంపిస్తారు. సేమ్ కృష్ణ బలరామునికి కూడా గర్గమునే స్వయంగా ఫస్ట్ నామకరణం చేశాడు. ఆ తర్వాత వీళ్ళకి బ్రహ్మచర్య దీక్ష కూడా ఇచ్చాడు గర్గముని. యజ్ఞం చేసి వారిద్దరు కూడా కాషాయ బట్టలు వేసి వారిద్దరి చేతి ఒక కర్ర ఇచ్చి వారిద్దరికి కూడా శాంతిబుని ఆశ్రమానికి వెళ్ళి మీరు శిక్షణ అభ్యసించండి చెప్పడం జరిగింది. అందుకే శ్రీకృష్ణ బలరాములకి ఇద్దరికి కూడా దీక్షా గురువు గారు గర్గముని అయితే శిక్షా గురువు గారు ఎవరంటే
మన సాందీపుని చెప్తారనమాట. అంటే ఈ విధంగా వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమంని స్వీకరించారు. మరి ఏమి నేర్పిస్తారండి బ్రహ్మచర్య ఆశ్రమం అంటే? గురువుని అక్కడికి వెళ్ళి, ఆ గురుకులానికి వెళ్ళి గురుకులంలోనే ఉండి ఏంటి ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటారండి. సంపూర్ణమైన జీవన విధానం అన్నమాట. అంటే బ్రహ్మముహూర్తాన్ని నిద్రలేగటం, ఏంటి ఆ స్నానం ఆచరించటం, అలాగే చక్కగా స్వామివారికి మంగళహారతి అవి ఇచ్చుకుంటాం, ఆ తర్వాత జపము తపము చేసుకుంటాం, ఇటువంటి భగవద్గీత భాగవతాలు వాళ్ళు చేయటం, అలాగే వంటకు కావలసినటువంటి ఏవైతే వస్తువులను అవి సమకూర్చటం, వీరే వంట చేయటం, వీరే వంట చేసి గురువు గారికి కూడా వారు ఆ, ప్రసాదాన్ని వితరణ చేయటం, అలాగే వీరి బట్టలు వీరే ఉతుక్కుంటాం, గురువు గారి బట్టలు కూడా వీరే ఉతుక్కుంటాం, అలాగే గురువు గారి శరీరానికి కూడా వీరే సేవ చేయటం. ఆ, ఆ, మరి ఈ ఈ యొక్క శిక్షణలోనే గురువు గారు అన్ని కూడా నేర్పిస్తారు. ఏ విధంగా అంటే ఏమి నేర్పిస్తారంటే, స్త్రీ అంటే ఎవరు, స్త్రీ యొక్క పాత్ర ఏమిటి, స్త్రీతో మనం ఎలా వ్యవహరించాలి, తల్లి అంటే ఏంటి, తల్లి యొక్క పాత్ర ఏమిటి. ఉం? పెద్దలు చెప్తారు, నీవు తల్లిని ఎప్పుడైతే ఒక దేవతలాగా ఒక మాధుర్య ప్రేమతో నువ్వు గనక చూసావో, ఎవరి తల్లిని బాగా ప్రేమించగలుగుతాడో తన భార్యను కూడా అలాగే ప్రేమించగలుగుతాడో శాస్త్రం చెప్తుందనమాట. తల్లి పడే కష్టాన్ని చూసి రేపు పొద్దున నా భార్య వస్తే నా భార్యని ఎంత బాగా చూసుకోవాలని ఒక ఆలోచన వస్తుందన్నమాట. అందుకని ఆ తల్లి యొక్క స్థానం ఏంటి, తల్లి యొక్క గొప్పతనం ఏంటి, తండ్రి యొక్క గొప్పతనం ఏంటి, అలాగే గురువు యొక్క గొప్పతనం ఏంటి, అలాగే ఈ జన్మ తీసుకున్నావు కాబట్టి ఈ జన్మలో నీ యొక్క బాధ్యత ఏమిటి, నువ్వు ఎందుకు వచ్చావు ఈ యొక్క లోకానికి, నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్ళాలి, ఏమి చేస్తే మరి తిరిగి మళ్ళీ మనము భగవంతుని చేరుకుంటాము, విద్య అంటే ఏంటి, వైద్యం అంటే ఏమిటి, వేదం అంటే ఏంటి, వేదాంతం అంటే ఏమిటి, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎలాగ మనం దాటుకోవాలి, సమస్య వస్తే సమస్యకి పరిష్కారం ఎలా చూసుకోవాలి, యుద్ధం వస్తే ఎలా యుద్ధం చేయాలి, భగవంతుని ఏ విధంగా స్మరించాలి, భగవంతునికి ఏ విధంగా పూజ చేయాలి, యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞం ఎలా చేయాలి, అలాగే రాజ్యంలో ప్రజలతోటి ఎంత దయా కరుణ ప్రేమతో ఉండాలి, సర్వజీవుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ అనురాగము దయా కరుణ ప్రేమతో ఉండాలి సర్వజీవుల పట్ల, స్నేహం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి, అసూయ అంటే ఏమిటి, కామం అంటే ఏంటి, క్రోధం అంటే ఏమిటి, సత్యం అంటే ఏంటి, వేదం అంటే ఏంటి, యజ్ఞాలు అంటే ఏంటి, దానం అంటే ఏంటి, తపస్సు అంటే ఏమిటి, ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదు, ఒక దేవాలయం నిర్మించండి ఏ విధంగా నిర్మించాలి, దానికి ఉన్న ఒక ఒక వాస్తు రకమైనటువంటి శాస్త్రం ఏమిటి, ఇవన్నీ కూడా ఈ బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడే ఈ యొక్క గురుకులంలో ఈ విద్యార్థులు నేర్చుకునేవాళ్ళు. అందుకని ఆ రోజుల్లో మనం ఒక రాముని చూసినా, ఒక కృష్ణుని చూసినా, ఒక అర్జును చూసినా, ఒక అభిమన్యుని చూసినా, ఒక ధర్మరాజును చూసినా వాళ్ళలో ఎటువంటి దైవీ గుణాలు కనబడి మనం చూస్తున్నాం. కేవలం ఆ దైవీ గుణాల వల్లనే వారు విజయాన్ని వాళ్ళు సాధించగలిగారు. ఇది బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకోవాల్సినవి అనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏ స్క్వేరు బి స్క్వేరు తోటి బిజీ అయిపోయి ఆ విలువలు లేవు. అంటే విలువలతో కూడిన జీవన విధానము, ఎటువంటి వస్త్రధారణ చేయాలి, ఒక నియమం ఉంది, ఎటువంటి ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఉంది, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఇవి అక్కడ ఎవరైతే ఒక ప్రాపర్గా ఒక సిస్టమేటిక్ వేలో ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో ట్రైనింగ్ పొందుతారో, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వారు వివాహం చేసుకుంటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అక్కడ గృహస్థాశ్రమానికి అతను ఎంటర్ అవుతాడు. ఆ విధంగానే బలరామకృష్ణుడు ఇద్దరు కూడా గృహస్థాశ్రమానికి వెళ్ళారు. రాముడు వెళ్ళాడు, మనం చూసాం. రామలక్ష్మణుడు కూడా ఇద్దరు కూడా వాళ్ళ గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో అతను గృహస్థాశ్రమానికి ఎంటర్ అయ్యాడు. గృహస్థాశ్రమానికి ఎంటర్ అయిన తెలుస్తుంది అసలు బాధ్యత ఏంటి అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు తల్లి తండ్రి అన్ని చూసుకుంటున్నారు. కానీ గృహస్థాశ్రమానికి ఎంటర్ అయితే అప్పుడు తెలుస్తుంది ద రియల్ రెస్పాన్సిబిలిటీ, నిజమైన బాధ్యత ఏంటి అప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు తన భార్యతో ఎలా వ్యవహరించాలి, తన భార్యతో వ్యవహరించినప్పుడు తన తల్లి ఏ విధంగా సేవ చేసిందో కొడుక్కి ఆ రోజు గుర్తుకు రావాలన్నమాట.
ఎప్పుడు గుర్తుకొస్తాయి ఇవన్నీ? దైవీ గుణాలు ఉన్న వాడికి అన్ని గుర్తుకొస్తాయి, లేకపోతే ఎక్కడ గుర్తుకొస్తాయి? మర్చిపోతారు కదా. ఈ విధంగా గృహస్థాశ్రమంలో గృహస్థ ధర్మం ఏమిటంటే, ముందు ప్రతి ఒక్కరు కూడా భార్యని గౌరవించాలి, భార్యని దేవతలా చూసుకోవాలి. అందుకే ఇంట్లో ఆడపిల్లని ఎవరు కూడా కన్నీరు పెట్టచ్చద్దురా అంటారు. అది మన కుటుంబంలో చెల్లిని కావచ్చు, అలాగే వివాహం అయిన తర్వాత భార్యని కావచ్చు. ఏ స్త్రీ అయితే కంటనీళ్ళు పెట్టిందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా వృద్ధిలోకి రాదంట, ఆ ఇంట్లో ఎప్పుడు శాంతి ఉండదంట. అందుకే ప్రతి ఒక్కరు కూడా భార్యని దేవతలాగా చూసుకోవాలి. అలాగే ఆ సంతానం కూడా భక్తుల వాళ్ళని ఆలోచనలో ఉండాలి. సంతానం కూడా, అందుకే గర్భధారణ సంస్కారం ఇచ్చారు, ఊరికనే కాదు. ఇక్కడ మళ్ళీ గర్భధారణ సంస్కారం అనేది ఇక్కడ అప్లై అవుతుందన్నమాట. ఈ గర్భధారణ సంస్కారం ద్వారా ఆ పుట్టిన సంతానాన్ని కూడా మనం భక్తులు చేయాలి. ఆ గర్భధారణ సంస్కారం వల్ల వాళ్ళకు కూడా దైవీ గుణాలు రావాలి. ఈ విధంగా వారు ఎవరైనా ఇప్పుడున్న కాలంలో కూడా ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా కూడా వాళ్ళు భక్తితో జీవిస్తూ ఉంటే ఈ పిల్లలు కూడా భక్తిలో ఉంటూ ఉంటారు. ఇది గృహస్థాశ్రమం. మనకి గృహస్థాశ్రమంలో ఇంకొక ధర్మం ఉంది, ఏంటంటే దానం చేయటము. దానం చేయని వాడు ఎవడు కూడా దైవీ గుణము లేనివాడే. భగవద్గీత చెప్తుంది, మీరు చూడండి, ఈ 16 అధ్యాయం చూడండి మీరు. దానం చేసే గుణము లేనివాడు దైవీ గుణాలు లేనివాడు అని మనం తెలుసుకోవచ్చు అనమాట. అందుకని గృహస్థాశ్రమం యొక్క ధర్మం ఏంటంటే, వారు సంపాదిస్తూ ఉంటారు కదా, సంపాదించిన ధనములో ధార్మిక కార్యక్రమాల కోసం, మరి అలాగే సాధువులకి, వీళ్ళందరికీ కూడా వారు దానం చేయాలి. చూడండి, మనం కనుక చూస్తే పాండవులు వనవాసానికి వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు. శ్రీకృష్ణుడు వాళ్ళకి ఒక ఏమిస్తాడు, ఒక మెంటార్, అంటే ఒక సలహాదారుడు, ఒక ఆధ్యాత్మిక గురువులాగా, ఏంటి ఒక అడ్వైజర్ లాగా, ఒక ఫిలాసఫర్ లాగా, ఒక గైడర్ లాగా, ఇంకా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఏం చెప్తాడంటే, అర్జునను వెళ్ళి తపస్సు, ధర్మరాజా అండ్ ద్రౌపది మీరిద్దరు వెళ్ళి తాపసులకి మీరు నిత్యము కూడా అన్నదానం చేయమని చెప్తారనమాట. తాపస్సులకి స్వయంగా మీరు చేత్తో వండి పెట్టమంటారు. దాన్ని మించినటువంటి, అంటే ఎందుకంటే ప్యూరిఫికేషన్, పవిత్రత 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 అర్థమైందా? ఇది గృహస్థు ధర్మం. ఏంటంటే గృహస్థులకి ఎప్పుడు కూడా మన ఇంటికి వైష్ణవులు వస్తే బాగుండు, బ్రాహ్మణులు వస్తే బాగుండు, సాధువులు వస్తే బాగుండు, నేను సేవ చేయాలనుకునే భావన ఉండాలంట. అది ఆ విధంగా ధర్మరాజును మరి ద్రౌపది ఆ అడవిలో కూడా వారు నిత్యము కూడా ఆ సాధువులకి వారి నిత్యము కూడా వారు అన్నదాన సేవ చేస్తూ ఉండేవారు అనమాట వాళ్ళు. ఇది గృహస్థ ధర్మం అనమాట. అందుకని ఈ గృహస్థ ధర్మం, బ్రహ్మచర్య ఆశ్రమం ఏమి నేర్చుకుని చెప్పాను మీకు నేను, అలా గృహస్థాశ్రమం ధర్మం. మరి నెక్స్ట్ వానప్రస్థాశ్రమ ధర్మం ఏంటి అంటే, ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ సహజంగా ఉంటాయి, వద్దనుకున్నా అవి పోయేవి కాదు, దాని తప్పు కూడా ఏం కాదు. కానీ దానికి కూడా ఒక పరిమితం ఉంది, ఒక పరిమితి ఉంది. ఏంటి ఆ పరిమితి అంటే, ఆ పిల్లలకి పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ వివాహాలు అయిపోయిన తర్వాత చక్కగా వీళ్ళు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి. అంతేగాని నా కొడుకు మనవలు పుడతారు, వాళ్ళ మనవలు పుడతారు, అని చూస్తూ ఉండాలని చెప్పి అనుకుంటే కనుక అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి లేదు. దానివల్ల మళ్ళీ జన్మించాలి. సో ఆ జన్మ ఎలా ఉంటుందో అందరూ తెలిసిందేనమాట. అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఆ రోజుల్లో ఒక 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు వివాహం చేసేవారు, 50 సంవత్సరాలు వచ్చేపాటికి వారి అన్ని బాధ్యతలు అయిపోయాయి. శాస్త్రం ప్రకారం 50 సంవత్సరాల తర్వాత ఏ ఒక్క స్త్రీ పురుషుడు కానీ మైథున సుఖంలో పాల్గొనకూడదని శాస్త్రం చెప్తుందన్నమాట. అది పెద్ద అపరాధం కింద వస్తుందన్నమాట. అంటే వచ్చే జన్మల వాళ్ళు పావురాలే పుడతారంట. సరే, ఇప్పుడున్న ఈ జనరేషన్లో చూస్తే కనుక కనీసం 30 ఏళ్ళకి ఎవరు పెళ్ళి అవ్వట్లేదు కాబట్టి, సరే కనీసం 60 సంవత్సరాల కన్నా కూడా బాధ్యతలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి. ఏంటి వానప్రస్థ ధర్మం అంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చక్కగా ధార్మికమైన కార్యక్రమాలు, ఆశ్రమాలు, అలాగే తీర్థయాత్రలు అన్ని చేసుకుంటూ భగవంతుడి సేవ చేయడంలో ట్రైనింగ్ పొందాలి. భగవంతుడి సేవకుల కోసం ట్రైనింగ్ పొందాలి. నిరంతరం కూడా భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉండాలి. ఆశ్రమాల్లో, మందిరాల్లో, ధార్మికమైనటువంటి సంస్థల్లో ఇలా చేసుకుంటూ ఉండాలి. వేరే యావగేషన్ లేకుండా చక్కగా భగవత్ చింతన, భగవన్నామ జపం, భగవన్నామ సంకీర్తన, భగవంతుడి యొక్క ప్రసాదము,
భగవద్గీత, భాగవతం, రామాయణం చదువుకుంటూ ఈ విధంగా వానప్రస్థాశ్రమంలో ధర్మం ఉన్నది. ఈ కలియుగంలో వానప్రస్థాశ్రమం తీసుకున్న వాళ్ళు ఎవరూ కూడా కుటుంబాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం అయితే లేదు. కుటుంబంలోనే ఉంటూ హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ చక్కగా ఈ మందిరాల్లో సేవ చేసుకుంటూ తీర్థయాత్రలకు వెళ్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా ఆ కుటుంబంలో ఉండవచ్చు. లేదు వాళ్ళకు ఉండలేకపోతే మందిరాలు కూడా ఉండవచ్చు. కానీ ఎక్కడున్నా కూడా భగవన్నామ స్మరణ ఇంపార్టెంట్, కృష్ణ భక్తి ఇంపార్టెంట్ అని చెప్పి, అది లేకపోతే మాత్రం ఆ ఇంటిని విడిచిపెట్టాలని శాస్త్రం చెప్తుందన్నమాట. ఇంట్లో చేయలేమనుకున్నప్పుడు మాత్రం బయటకు వచ్చేసేయాలి. అందుకే ప్రపంచంలో మన ఇస్కాన్ భక్త బృందం అందరూ కూడా బృందావనంలో చక్కగా చేరుకొని అక్కడ మందిరాల్లో, ఆశ్రమాలు, లేకపోతే వీళ్ళే అక్కడ ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే ఉంటూ నిరంతరం కూడా భగవంతుడి సేవ ఉంటుంది. అది కూడా వానప్రస్థాశ్రమం కిందనే వస్తుంది. ఇది వానప్రస్థాశ్రమం. ఇవన్నీ కూడా దైవీ గుణాలే. ఇవన్నీ కూడా దైవీ గుణాలే. ఈ వానప్రస్థాశ్రమంలో కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం అన్నమాట. ఎప్పుడైతే వైరాగ్యం వస్తున్నప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. దేని పట్ల? భౌతికమైన వస్తువుల పట్ల, విషయాల పట్ల, కుటుంబం పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల ఇటువంటి వ్యామోహం లేకుండా, బంధాలు లేకుండా వారి కనుక ప్రాక్టీస్ ద్వారా, సాధన ద్వారా కనుక వారికి వైరాగ్యం వస్తే కనుక వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అని చెప్పి శాస్త్రం చెప్తుందన్నమాట. కానీ ఈ కలియుగంలో సన్యాసాశ్రమం స్వీకరించకపోయినా కూడా చక్కగా కృష్ణ భక్తి చేసుకుంటూ కూడా ఉండొచ్చని మనకి శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మం అనేది చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఈ దైవీ గుణాలు అలవర్చుకోవడానికి. హరే కృష్ణ. సో ఇది ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి మనం ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి దైవీ గుణాలు, గర్భధారణ సంస్కారం గురించి, అలాగే వర్ణాశ్రమ ధర్మం గురించి ఈరోజు మనం చాలా చక్కగా మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఎవరికన్నా ఒక ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి, నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాను. హరే కృష్ణ. సో లేకపోతే కనుక 4వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను దంభో దర్భోపి మానస్య క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థః సంపదామాసురీం. హరే కృష్ణ. మనం ఇప్పటి వరకు ఈ 1వ అధ్యాయం నుంచి, అది 1వ శ్లోకం నుంచి 3 శ్లోకాల వరకు మనము దైవీ గుణాల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అసురుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, వారి గుణాలు ఎలా ఉంటాయి? అసురులు అంటే ఎవరు చెప్పండి? రాక్షసులు, రాక్షస లక్షణాలు కలిగింది. రాక్షసులు మనం ఇప్పుడు దైవీ గుణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు అంటే ఈ యొక్క రాక్షస గుణాలు వాళ్ళకి ప్రధానంగా ఏముంటాయని చూద్దాం. ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ జస్ట్ బేసిక్గా చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ఎక్కువగా ఈ రాక్షస గుణాల గురించి పూర్తి క్లాస్ ఉంటుందన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ దైవీ గుణాలు చెప్పినప్పుడు మళ్ళీ రాక్షస గుణాల గురించి కూడా కొద్దిగా చెప్తున్నారు అనమాట. ఎలా అంటే వాళ్ళకి దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, అలాగే అజ్ఞానము, అది అజ్ఞానం, ఇవన్నీ కూడా అసురి అంటే రాక్షసులకు వారి యొక్క గుణాలు ఇలాగ ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. ఎంత అజ్ఞానం అంటే భగవద్గీతకి విపరీతమైన వ్యాఖ్యానాలు రాస్తారనమాట. భగవద్ శ్లోకాలు చదువుతుంటే అబ్బా ఏమి చదివారండి, ఆహా ఆహా ఓహో అంటారు. కానీ దాని అర్థం తెలవదు, ఆచరించడానికి అతను ఇష్టపడరు అనమాట. మన భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి, పేరు చెప్పడం ఎందుకులే కానీ, అతను భగవద్గీతని నేను చదువుతానని చెప్పేవాడు. కానీ ఎక్కడ కూడా ఆయన ఆచరించలేదన్నమాట. అందుకే ఆయన విగ్రహాలు పగలగొడుతున్నారు ఇప్పుడు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతను చదివి అర్థం చేసుకొని ఆచరించి ప్రపంచాన్ని అందరికీ కూడా భగవద్గీతని ఆయన అందించారు. ఈయన నిత్య పూజనీయుడైపోయాడు అనమాట. ఆ రోజుల్లో ప్రభుపాదు వారు చాలా చిన్నవారు, ఈయన మహాత్ముడు అనమాట ఆ రోజుల్లో. అర్థమైందా? సో ఆ మహాత్ముడు విగ్రహాలు పగలగొడుతున్నారు. ఆ రోజుల్లో సాదాసీదంగా ఉన్న ఒక వైష్ణవుడు
ఈరోజు పూజింపబడుతున్నాడు. అంటే ప్రపంచంలోని ఈరోజు సుమారుగా 1000 దేవాలయాలు ఉంటే 150 దేశాలలో ఈ 150 దేశాల నుండి 1000 దేవాలయాల్లో ప్రతిరోజు కూడా శ్రీల ప్రభుపాద వారికి గురు పూజ జరుగుతుందన్నమాట. అంటే భగవంతుడితో సమానంగా ఆయన్ని పూజిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి దైవీ గుణాలు ఉన్నాయి. ఎవరికి దైవీ గుణాలు వస్తాయంటే భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆచరించిన వాడికి క్రమక్రమేణా దైవీ గుణాలు తప్పకుండా వస్తాయి. అందుకని అజ్ఞానులు ఎవరంటే కేవలము శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని శాస్త్రం పేరు చెప్పుకొని డబ్బు సంపాదిస్తూ కాలాన్ని జరుపుతుంటారు సరే, అటువంటి వారిని కూడా ఏమన్నారంటే దానవులు అన్నారు. దానవులు అంటే రాక్షసులే. పేర్లు ఇవన్నీ అసురులు, దానవులు, రాక్షసులు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క బిరుదులు, మహాబిరుదు, గొప్ప బిరుదులు వాళ్ళకి. బిరుదు లేకపోతే కష్టం కదా, ఎవడు కూడా ఏదో బిరుదు ఉండాలి, ఆడికి కూడా బిరుదు అనమాట. సో ఇవన్నీ కూడా అందుకని గర్వము, చాలా గర్వం ఉంటుంది అనమాట. నేను భగవద్గీత మొత్తం కూడా రాసేసాను, చదివేశాను, మీరు ఎవరు చదవట్లేదు అంటుంటాడు అనమాట. కానీ చదివావు బాగానే ఉంది, కానీ ఏం ఆచరిస్తున్నావు ఇదనమాట. హరే కృష్ణ. అలాగే 5వ శ్లోకం ఎవరైనా చదవండి. హరే కృష్ణ. క్లాస్ ఉన్నారా లేరా? హరే కృష్ణ గురుజీ. దైవీ సంపద్విమోక్ష నిబంధాయ సూరీమాత మా శుచః సంపదం దైవీ మభిజాతోసి పాండవ. అయితే దైవీ గుణాల వల్ల లాభం ఏంటి, రాక్షస గుణాల వల్ల నష్టం ఏంటి అనే దాని గురించి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. దైవీ గుణాలు మోక్షము దిశగా తీసుకెళ్తాయంట. అంటే భగవద్ధామాన్ని తీసుకెళ్తాయి. అంటే మళ్ళీ మీరు జన్మ లేకుండా తీసుకెళ్తాయి. ప్రతి ఒక్క మానవుడి యొక్క ఉద్దేశం అదే కదా, ప్రతి ఒక్క మానవుడి గోల్ అదే కదా. మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి. కానీ మోక్షం అంటే ఎలా వస్తుంది? దైవీ గుణాలు ఉన్నవాడికే మోక్షం వస్తుంది. రాక్షస గుణాలు ఉన్నవాడు ఎప్పటికి కూడా వాడికి మోక్షము రాదు. అది అందుకని ఈ రాక్షస గుణాలు బంధాల్లో చిక్కుపోయి ఉంటాడు. ఎందులో ఉంటాడు? బంధాలలో చిక్కుపోయి ఉంటాడు. వాడే అజ్ఞాని, వాడికన్నా ఇంకెవడు లేడు. అది అందుకని అర్జున, నీవు దైవీ గుణాలతో జన్మించిన వాడువు. అందరి ప్రశ్న రావచ్చు కదా, ఎందుకు అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు? ఇంకా చాలా మంది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అర్జునుడికి అటువంటి గుణాలు ఉన్నాయి. అంటే ఏవైతే ఇప్పుడు మనము చర్చించుకున్నామో దైవీ గుణాలు, సంపద, నిజాయితీ, సత్యము, దానగుణము, బలము, అలాగే క్షమాగుణము, అసూయ లేనివాడు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దైవీ గుణాన్ని కూడా అర్జునులో ఉన్నాయి. అర్జునులో ఆ గుణాలు ఉండబట్టే భగవంతుడు అర్జునుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అందరినీ భగవంతుడు సెలెక్ట్ చేసుకుంటాడు చెప్పండి. అందుకే అటువంటి గుణాలు ఉన్న వారినే భగవంతుడు గురువుగా సెలెక్ట్ చేసుకుని ఆ గురువు ద్వారా సమాజంలో వారందరికీ కూడా బోధనలు చేయిస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని చాలా క్లియర్ చెప్తున్నారంటే దైవీ గుణాల వల్ల లాభం ఏమిటంటే దైవీ గుణాల వల్ల వారు మోక్షాన్ని పొందుతారు. మరి రాక్షస గుణాల వల్ల కూడా లాభం ఉందండు. ఏంటి లాభం అంటే ఇదిగో ఈ విధంగా బంధాల్లో చిక్కుకుపోయి ఉంటారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. జన్మ మృత్యు జరా వ్యాధి. సో 6వ శ్లోకం కూడా చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. దండం హరే ప్రభుజీ. ప్రణామాలు. చదవండి మాతాజీ, సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ. ద్వైభూత సర్గో లోకోస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తర సహ ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. అలాగే ఈ జగత్తులో 2 రకాల జీవులు ఉంటారు.
వారిలో ఒకరు దైవీ గుణాలు కలిగిన వారు, తర్వాత రాక్షస గుణాలు కలిగిన వారు ఇద్దరు ఉంటారు. అయితే నేను ఇప్పుడు నీకు దైవీ గుణాలను విస్తారంగా వివరించి ఉన్నాను. దైవీ గుణాలు నీకు చాలా చక్కగా విస్తారంగా నీకు వివరించాను. చెప్పారు కదా దైవీ గుణాలు ఎలా ఉంటాయి, మరి దైవీ గుణాలు ఎలాగ వస్తాయి, దైవీ గుణాలు అంటే అని చెప్పారు. కానీ ఆ దైవీ గుణాలు ఎలా వస్తాయంటే మనం చెప్పుకున్నాం, గర్భధారణ సంస్కారం ద్వారా, వర్ణాశ్రమ ధర్మం ద్వారా, మరి సంపూర్ణమైన జీవన విధానం ద్వారా మరి దైవీ గుణాలు వస్తాయి. వీటిని గురించి నీకు విస్తారంగా కూడా నేను వివరించి ఉన్నాను ఓ అర్జున. మరి అసురీ స్వభావం గురించి కూడా చెప్తాను విను అని అంటున్నాడు అనమాట. ఈ అసురుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ సెషను ఒక క్లాస్ ఏంటి అంటే, ఇప్పుడు దైవీ గుణాలు ఎలా ఉంటాయి చెప్పుకున్నామో, నెక్స్ట్ సెషన్ రాక్షస గుణాలు ఎలా ఉంటాయి అది నెక్స్ట్ సెషన్లో వస్తుందన్నమాట. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో మీలో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు రెండు క్లాస్లో మీరు ఏం తెలుసుకున్నారో కూడా మీరు చెప్పవచ్చు. హరే కృష్ణ. దైవీ గుణాలు అనే కాన్సెప్ట్ మీద ఈరోజు క్లాస్ చెప్పడం జరిగింది ప్రభుజీ. సంపద అంటే ఏమిటి అనేది ఈరోజు మనం శ్లోకంలో తెలుసుకున్నాం ప్రభుజీ. తరతరాలు లేదంటే 7 తరాలు కూర్చుని తినగలిగిన సంపాదించడానికి ప్రస్తుత సమాజము, లేదంటే ఒక లగ్జరియస్ లైఫ్ పిల్లలకి లేదా తల్లిదండ్రులు ఉండి జీవించడానికి దాని మీద ఫోకస్ చేసినంత ఏది శాశ్వతమైన సంపద, ఏది తాత్కాలికమైన సంపద అనేది ఆలోచన అనేది ప్రస్తుత సమాజం లేదంటే మన చుట్టూ ఉన్న మనుషుల్లో లోపించింది అనేది నాకు ఈరోజు అర్థమైంది ప్రభుజీ. ఎందుకంటే భగవానుడే స్వయంగా సంపద అంటే ఏమిటి అనేది ఈరోజు చెప్పాడు ప్రభుజీ. ఏమిటి అంటే దైవిక లక్షణాలు అనేవి ఉన్నవారే నిజమైన సంపదనే కలిగి ఉన్నట్లు అనేది ఈరోజు అర్థమైంది ప్రభుజీ. ఏంటి దైవిక లక్షణాలు అంటే, ఒక సాధువుకు ఉండవలసిన లక్షణాలు అవే సో వీటిని ఏ విధంగా పొందాలి అనేది కూడా ఒక క్వశ్చన్ ప్రభుజీ. ఎవరు పొందగలరు అంటే, జీవుల్లో మానవులు పొందడానికే, కానీ మొదటి మటుకు శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఎక్కువగా వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది ఇందాక క్లాసులో మీరు చెప్పారు ప్రభుజీ. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు, అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని శ్రవణం చేయడం ద్వారా వారు దానిని పాటించడానికి చాలా సులభ మార్గం అనేది ఏర్పడింది. సో అదే విధంగా తల్లిదండ్రులు ఏ విధమైన మార్గనిర్దేశకము చిన్నతనం నుండి ఇస్తే అదే విధమైన లక్షణాలు అనేవి వస్తాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు ప్రభుజీ. అండ్ 4 వర్ణాలు మనకి ఉన్నాయి, తర్వాత బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థము, సన్యాసాశ్రము. ఈ 4 వర్ణాల యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుడికి భక్తి చేయటమే ప్రభుజీ. ఆ కాన్సెప్ట్ నుండి పక్కకి మనం ఎప్పుడైతే వెళ్తామో ఈ వర్ణాశ్రమం అనేది వృధా అనేది అవుతుంది అనేది కూడా అర్థమైంది ప్రభుజీ. ఇంకొకటి చివరిగా దైవీ గుణాలు అనేవి భగవంతుని వైపు లేదంటే ముక్తి వైపు తీసుకువెళ్తాయి. అసురి గుణాలు అనేవి ఈ భౌతిక ప్రపంచంలో బంధాల చుట్టూ, తాత్కాలికమైన సంపదల చుట్టూ జీవుణ్ణి కట్టుబడి ఉండేలా చేస్తాయి అని చెప్పేసి ఈ రోజు క్లాసులో చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. బాగా చెప్పారు. హరే కృష్ణ, వెరీ గుడ్. కృష్ణ కృష్ణ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ రామ హరే రామ కృష్ణ 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 హరే హరే హరే, కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే హరే, రామ హరే రామ రామ హరే, హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే రామ హరే హరే హరే. రామ హరే
హరే కృష్ణ గురుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ గురుజీ, కోటి కోటి ధన్యవాద ప్రణామాలు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ గురుజీ దండోత్ ప్రణామములు. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ. దండ ప్రణామం. థ్యాంక్ యూ తల్లి. హరే కృష్ణ గురూజీ, దండోత్ ప్రణామాలు గురూజీ. అబ్బో హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. బాలగోపాల్. హరే కృష్ణ.